కామర్స్లో ఒక కొత్త ప్రోడక్ట్ ఎట్లా అయితే లాంచ్ చేయాలో మనం చూసాము. ఈరోజు కామర్స్లో మనం ఆ స్టోర్ని ఎలా కస్టమైజ్ చేయాలి, లైక్ ఒక స్టోర్ ఉందనుకోండి, ఈ కామర్స్ వెబ్సైట్, అందులో లాగిన్ పేజెస్ ఉంటాయి, కార్ట్ పేజెస్ ఉంటాయి, అండ్ మన హెడర్లో కూడా కొన్ని చేంజెస్ అయితే రావాలి, లైక్ షాప్ పేజ్ కనబడాలి అండ్ లాగిన్ లాగౌట్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ ఈరోజు చూద్దాం మనం. ఓకే, సో లెట్స్ గో. సో ఇప్పుడు మీరు హోమ్ పేజ్లో చూస్తే మనం ఆల్రెడీ ఒక ఐఫోన్ అనేది లాంచ్ చేసాం. మన స్టోర్లో మన హెడర్ కూడా చాలా బ్లాంక్గా ఉంది, దీంట్లో షాప్ పేజెస్ కూడా కనపడట్లేదు. యాక్చువల్లీ మీరు డాష్బోర్డ్లో పేజెస్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి, మనకి కొన్ని కొత్త పేజెస్ అయితే యాడ్ అయింది. ఏం పేజెస్? కార్ట్ పేజ్ యాడ్ అయింది, చెక్అవుట్ పేజ్, హోమ్ పేజ్, మై అకౌంట్ పేజ్, రైట్, అండ్ షాప్ పేజ్ కూడా యాడ్ అయింది. సో ఇలాంటి పేజ్ ఎప్పుడు యాడ్ అవుతాయి అంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే కామర్స్ అనే ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేస్తామో ఆ టైంలో ఆటోమేటిక్గా అయితే ఈ పేజెస్ క్రియేట్ అయిపోతాయి. సో మనం ఒకసారి వెళ్ళి మన మెన్యూలో అయితే ఆ పేజెస్ యాడ్ చేద్దాము. సో అపియరెన్స్లోకి వెళ్ళి ఐ విల్ గో టు మెన్యూ అండ్ వ్యూ ఆల్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొత్త మెనూస్ కనిపిస్తాయి. సో ఐ విల్ చూజ్ షాప్ పేజ్ ఒకటే మాత్రమే నేను యాడ్ చేస్తాను అండ్ ఐ విల్ యాడ్ ఇట్ అబౌట్ పేజ్, దెన్ సేవ్ చేసేస్తాను ఇది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేస్తే మీరు చూడండి, హోమ్ పేజ్ పక్కన షాప్ పేజ్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను షాప్ పేజ్కి వెళ్ళాను అనుకోండి, చూడండి మనం ఏదైతే మొబైల్ యాడ్ చేసామో అది మనకి కనిపిస్తుంది అండ్ ఆ ప్రోడక్ట్ యాడ్ చేయగానే మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి అయితే వెళ్తున్నాం, రైట్. సో లాస్ట్ టైం మనం చూసినట్టు ఎట్లయితే మనం అమెజాన్లో చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెజాన్ ఓపెన్ చేస్తాను. సో దీంట్లో మీరు చూడండి, సో యాక్చువల్లీ ఒకటి చూపిద్దామని, దీంట్లో మీరు చూడండి ఇమేజెస్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. సో మనకి ఇలాంటివి గ్యాలరీ లాగా రావాలన్నా మనకి ఏంటంటే బేసిక్ కస్టమైజర్లోకి వెళ్తే మనం అలాంటివి చేసుకోవచ్చు. సో సింప్లీ ఐ విల్ క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. సో మీరు ఎప్పుడైతే కస్టమైజర్లోకి వస్తారో మీకు ఇట్లా ఎడిట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళి వీ కెన్ కస్టమైజ్ ఇట్. సో ఇప్పుడు మీరు చూడండి, మనకి హోవర్ చేస్తే ఇలాగ వస్తుంది కదా, అలా కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే హోవర్ చేస్తే ఇలాగ వస్తుంది, బట్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ కూడా ఓపెన్ అవుతుంది కదా. అలా రావాలంటే మనం ఇక్కడ లైట్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో లైట్ బాక్స్ చేస్తే ఏమైందంటే మనకి ఆ ఇమేజ్ కూడా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బాక్స్ ఒకటి వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ థీమ్కి డిఫరెంట్ స్టైలింగ్స్ ఉంటాయి. సో క్లయింట్ ఏదైతే థీమ్ అప్రూవ్ చేస్తాడో ఆ థీమ్ని బట్టి మీరు ప్రాసెస్ అవ్వాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ మనకి జూమ్ ఎఫెక్ట్ ఏదైతే వస్తుందో అది ఈ ఎఫెక్ట్ ఇక్కడ మనకి ఎనేబుల్ అవ్వడం వల్ల వస్తుంది. సో ఇక్కడ మీరు గ్యాలరీ థంబ్నెయిల్, ఇక్కడ మీరు డిజైన్లోకి వస్తే గ్యాలరీ థంబ్నెయిల్ అనేది జనరల్లో మనకి పొజిషన్ అనేది హారిజాంటల్గా కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు అది వర్టికల్లో పెట్టేస్తాను, రైట్. సో ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్లీ అమెజాన్లో ఎట్లయితే ఉందో మనకి వర్టికల్ అయితే వచ్చేసింది. అండ్ వీ కెన్ కన్ఫిగర్ మనకి స్పేసింగ్ ఎంత ఉండాలో, ఎంత ఇవ్వాలనేది అవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ ఆర్ట్ టు కార్ట్, బటన్ హైట్ ఎంత ఉండాలి, బటన్ విడ్త్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, దీంట్లో ఇలాగ ఉంది కదా, సో మనం కూడా దీంట్లో ఇలాగ పెట్టుకోవచ్చు. హైట్ కూడా ఒక 35 అలా పెట్టుకోవచ్చు మనం, 35%. సో అలాగా మనకు వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ గో టు డిజైన్, దెన్ ఇక్కడ మనం ఆ బటన్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ మీరు కొన్ని సైట్లో చూసే ఉంటారు. ఇలాగ పేమెంట్ మెథడ్స్ అయితే ఎనేబుల్ అయి ఉంటాయి. జస్ట్ మనం షో ఆఫ్ చేసుకోవడానికి మనం ఏమేమి పేమెంట్ గేట్వేస్ యూస్ చేస్తున్నాం, లేకపోతే పేమెంట్ ప్రాసెసింగ్స్ యూస్ చేస్తున్నాం అనేది చూపించుకోవడానికి. రీజన్స్ టు బై మీరు ఏమన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ లాగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, 10 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్, ఫ్రీ డెలివరీ, వారంటీ పాలసీ, టాప్ బ్రాండ్, ఇలాంటివి ఇక్కడ మీరు లైక్ రీజన్స్ టు బైలో ఇక్కడైతే మీరు అవి మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇమేజెస్కి ఒక ప్రీ డిఫైన్డ్ సైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ మనం 1:1లో డౌన్లోడ్ చేసాం కదా స్క్వేర్ ఫార్మాట్లో. సో మీరు సైట్ వైడ్ అన్ని ప్రొడక్ట్స్ కనుక 1:1లో ఇవ్వాలని ఉంటే ఇక్కడ నుంచి మీరైతే చూస్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇప్పుడు చూడండి మన సైట్ అయితే కొంచెం ఇట్లా మారిపోయింది. సో షాప్ పేజ్ వచ్చింది కదా, ఇప్పుడు మనమైతే ఆర్ట్ టు కార్ట్ ఒకసారి చేద్దాము. ఇప్పుడు వ్యూ కార్ట్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి కార్ట్ పేజ్ అయితే మనకి ఎలాంటి చేంజెస్ అయితే అవసరం లేదు. సో లైక్ మనం ముందు ఇచ్చిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్లోకి వెళ్దాము. అండ్ చెక్అవుట్ కూడా ఇప్పుడు రెడీ అనమాట.
ఓకే, సో నేనైతే ఇప్పుడు చెక్అవుట్ పేజ్ కూడా ఒకసారి ఎడిట్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. మీకు చూడడానికి మోడర్న్గా ఉన్న ఈ చెక్అవుట్ పేజ్ అనేది కొంచెం ఓల్డర్ వర్షన్ అనమాట. సో నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది, అది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్అవుట్ అని నేను సెర్చ్ చేస్తే కొత్తగా ఒక చెక్అవుట్ అనేది ఒక టెంప్లెట్ అయితే వచ్చింది. సో అది తీసుకుంటాను నేను అండ్ ఇది రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, డిజైన్ అయితే చాలా వరకు మారిపోయింది అండ్ చాలా ఫ్రెష్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇది సేవ్ చేసేస్తాను అండ్ ఇప్పుడైతే నేను ఒకసారి ప్రివ్యూ చేస్తాను ఇది. సో ఇప్పుడు మీరు చూడండి, మన సైట్లో ఇది మన ఆడ్ టు కార్ట్ చేస్తాను అండ్ ఒకసారి వ్యూ కార్ట్లోకి వెళ్తే దెన్ ప్రాసెస్ చెక్అవుట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి, మన సైట్ డిజైన్ అయితే చాలా వరకు మారిపోయింది, చాలా మినిమల్గా అండ్ చాలా మోడర్న్గా అయితే ఉంది. సో రైట్ సైడ్లో మీకు ఆర్డర్ సమ్మరీ ఉంటుంది, టోటల్ ప్రైస్ ఎంత అయిందని ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ ఫార్మాట్ అనేది మోస్ట్లీ షాపిఫైలో ఎవరైతే వెబ్సైట్ చేస్తారో, సో షాపిఫైలో ఉన్న వెబ్సైట్స్ అన్నీ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. ఇట్లా ఎందుకు ఉంటుందంటే వాళ్ళకు చెక్అవుట్ చాలా ఈజీగా ఉంటుంది, అంటే లెఫ్ట్ రైట్ రెండు చేయకుండా ఓన్లీ లెఫ్ట్ సైడ్లోనే డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ రైట్ సైడ్ అనేది స్టిక్కీ ఇలాగ ఉంటుంది మన ఆర్డర్ సమ్మరీ. కింద మీరు ఒకవేళ రేజర్ పే కానీ ఇట్లాంటివి సో ఇట్లాంటి పేమెంట్ గేట్వే తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఉంది కదా, షిప్పింగ్ ఆప్షన్స్, దీని కింద పేమెంట్ ఆప్షన్లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర రేజర్ పే అన్ని కూడా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ టాప్లో ఒక కార్ట్ ఐకాన్ కూడా పెడదాము. ఇప్పుడు మీరు ఇక్కడ అమెజాన్లో చూడండి, ఇప్పుడు మీరు ఇది ఆడ్ టు కార్ట్ చేశారనుకోండి, మన కార్ట్ దగ్గర 0 అని ఉంది కదా, ఆడ్ టు కార్ట్ చేస్తే ఇక్కడ కార్ట్ దగ్గర అయితే మనకి 1 అని వచ్చింది కదా. సో ఇలాగ మనం చూపించుకోవడానికి కస్టమర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కార్ట్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసుకోవడానికి. సో విల్ గో టు కస్టమైజ్ అండ్ మన హెడర్ అనేది మనం ఇప్పుడు ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ హెడర్ దగ్గర మనం హోవర్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే లైక్ ఇక్కడ మనం ఏదైనా డ్రాగ్ చేసుకోవచ్చు. సో సింప్లీ హెడర్ దగ్గర ఇక్కడ చూడండి కార్ట్ అని ఉంది కదా, ఈ కార్ట్ అనేది డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెడతాను నేను. సో మీరు చూడండి, లైక్ నేను సెర్చ్ బిఫోర్ పెడతాను ఈ కార్ట్ అనేది. సో ఇక్కడ మనకి కార్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే హోవర్ చేస్తారో మనకి మన దగ్గర కార్ట్లో ఉన్న ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో 2 iPhones ఇక్కడ యాడ్ అయినట్టయితే ఉంది. సో మన డిజైన్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కార్ట్ స్టైల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి చాలా మోడర్న్గా ఉంది. షాపిఫైలో సేమ్ టు సేమ్ ఇలాగ అయితే డిజైన్స్ ఉంటాయి అండ్ డిజైన్లోకి వెళ్ళి మీరు లైక్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏమన్నా డిస్ప్లే చేయాలని లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ ఎంటీ కార్ట్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇది ఎనేబుల్ చేస్తే ఏమైందంటే మీ కార్ట్లో ఎలాంటి ఐటమ్స్ లేనప్పుడు అది హైడ్లో ఉంటుంది, ఐటమ్స్ యాడ్ చేశాక అది ఎనేబుల్ అవుతాయి. అండ్ అట్లనే ఇక్కడ మీరు లేబుల్ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అమౌంట్ వస్తుంది కదా, ఇప్పుడు రైట్లోకి చేస్తే రైట్లోకి అమౌంట్ వెళ్తుంది, బాటంలో చేస్తే బాటంలోకి అమౌంట్ వస్తుంది. సో ఇలాగైతే మీరు లేబుల్ చేసుకోవచ్చు. లేబుల్ విజిబిలిటీని కూడా మీరు ఇట్లా డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఓన్లీ కార్ట్లో ఐకాన్స్ కనపడేటట్టు. సో ఇట్లాగా మీరు అన్ని రకాలుగా అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి కార్ట్ డ్రావర్ ఏదైతే ఉందో మనం హోవర్ చేయగానే ఇట్లా కనిపిస్తుందో డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. సో కార్ట్ డ్రావర్ డిజేబుల్ చేస్తే ఏమైందంటే జస్ట్ ఇది మనకు ఒక ఐకాన్ లాగా ఉంటుంది. సో నేను ఇప్పుడు కార్ట్ పేజ్ నుంచి ఈ 2 ప్రొడక్ట్స్ అయితే డిలీట్ చేసేస్తాను. సో మీరు ఇప్పుడు చూడండి, మన సైట్లో ఎలాంటివి కార్ట్ పేజ్లో ఎలాంటి ప్రొడక్ట్స్ లేవు కాబట్టి కార్ట్ పేజ్ అయితే మనకి కనపడట్లేదు. సో ఇప్పుడు ఆడ్ టు కార్ట్ చేస్తాను నేను. ఆడ్ టు కార్ట్ చేసి చూడండి, మనకి పాపప్ అయితే వచ్చింది, ఇక్కడ కార్ట్ పేజ్ కూడా ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు దీంట్లో క్లిక్ చేస్తే నేను డైరెక్ట్గా కార్ట్ పేజ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇలాగా మన సైట్లో ఒక కార్ట్ పేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టాప్లోనే మెనూ బార్లో లాగిన్ పేజ్ కూడా పెడదాము. సో ఎవరైనా కానీ కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, సైన్ అప్ చేసుకోవచ్చు అండ్ లాగిన్ కూడా చేసుకోవచ్చు ఐడి పాస్వర్డ్ యూస్ చేసి. సో అగైన్ ఐ విల్ గో టు కస్టమైజ్. ఓకే, అన్నీ కూడా అదే ఆప్షన్లో ఉంటాయి కస్టమైజ్ దాంట్లో. సో అన్ని బేసిక్ జనరల్ ఆప్షన్స్ కూడా కస్టమైజ్ దాంట్లోనే ఉంటాయి. నౌ ఐ విల్ గో టు అకౌంట్. సో ఇక్కడ మీరు అకౌంట్ ఉంది చూసి కదా, సో అకౌంట్ ఐ విల్ డ్రాగ్ ఇట్ హియర్. ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ ఒక అకౌంట్ అయితే వచ్చింది అండ్ నాది బ్యాడ్జ్ కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా ప్రొఫైల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఐ కెన్ బ్రింగ్ ఇట్ టు ది రైట్ మోస్ట్ ఏరియా అండ్ నేను నా అవతార్ సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు ఇక్కడ.
అండ్ మీకు ఏదైనా కస్టమ్ ఐకాన్స్ పెట్టాలన్నా మీరు ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. సో ఇవేంటి అంటే చాలా మోడర్న్గా ఉంటుంది. సో ఎనీ వన్ హూ వాంట్ టు క్రియేట్ అన్ అకౌంట్ దే కెన్ క్రియేట్ హియర్. అండ్ ఇక్కడ మీకు వాళ్ళకు ఎలాంటివి డ్రాప్ డౌన్స్ ఇక్కడ మీరు చూస్తే డాష్బోర్డ్ ఉంది, ఎడిట్ ప్రొఫైల్ ఉంది, లాగౌట్ ఉంది కదా. అలాగా మీరు ఇక్కడ నుంచి ఏది షో చేయాలనుకుంటున్నారో అది చేసుకొని రిమైనర్ని మీరు ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు అనమాట. మన సైట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇంకా లైవ్ అవ్వలేదు, ఎందుకంటే స్టోర్ కమింగ్ సూన్ అని ఉంది కదా. ఎందుకంటే సెట్టింగ్లోకి వెళ్తే సైట్ విజిబిలిటీ మనం లైవ్లో పెడితేనే కస్టమర్స్ మన సైట్ అనేది లైవ్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు కమింగ్ సూన్లో ఉంది కాబట్టి మనకి ఒక నోటీస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది లైవ్ చేస్తే ఏమైందంటే సేవ్ చేంజెస్ చేస్తే ఐ విల్ గో టు ది ప్రైవేట్ విండో అగైన్. And now if I go to shop page, you can see the item is visible now. సో ఇలాగా మీరు మీ ప్రోడక్ట్ని హైడ్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు, మీ స్టోర్ని మీరు మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా కానీ మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూడండి, లైక్ అంతకుముందు మన డెస్క్రిప్షన్లో ఇమేజ్ కూడా చాలా చిన్నగా కనపడేది కదా. సో నేను ఏం చేశానంటే సింప్లీ ఐ కేమ్ హియర్ టు దిస్ థింగ్ అండ్ మన ఇమేజెస్ ఏదైతే ఉందో నేను ఇట్లా కార్నర్స్ దగ్గర డ్రాగ్ చేసుకొని ఇట్లా రీచ్ ఏదైతే చేసేసాను. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మన ఫ్రంట్ ఎండ్లో అయితే ఇమేజెస్ కూడా మనకి లార్జర్ లాగా మన అమెజాన్లో ఎట్లయితే ఉన్నాయో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ హియర్ అగైన్. మనకి ఇక్కడ ఎట్లయితే ఉన్నాయో సేమ్ మనకి ఇక్కడ కూడా ఇట్లా మారిపోయిందనమాట. సో నేను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఎప్పుడైతే మన ఈ మెనూ దగ్గర ఉన్నామో నేను ఈ అకౌంట్ లింక్ని కస్టమ్ లింక్ ఇచ్చేసి ఐ విల్ గో టు ది అకౌంట్ పేజ్ అనమాట. సో ఈ అకౌంట్ పేజ్ నేను ఎప్పుడైతే పెట్టేసి ఇక్కడ సేవ్ చేస్తానో, సో ఇఫ్ సమ్ వన్ లైక్ గో టు దిస్ అకౌంట్ దెన్ దే విల్ సే దట్ డాష్బోర్డ్. సో వాళ్ళు ఏమేమి ఆర్డర్లు పెట్టుకున్నారు ఇప్పుడు దాకా అది చూసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు ఆ ఆర్డర్ని. అండ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఏమన్నా డిజిటల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి ఉంటే వాటిని కూడా చూసుకోవచ్చు, వాళ్ళ అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు, అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాగైతే వాళ్ళ ఒక డాష్బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి నేను ఇన్కాగ్నో ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు యూజర్ నేమ్ అనేది మనకి ఎగ్జిస్టింగ్ యూజర్స్ లాగిన్లో మాత్రమే ఉంది, కానీ కొత్త యూజర్ అయితే క్రియేట్ చేసుకోవడానికి సైన్ అప్ ఆప్షన్ అయితే లేదు. సో సైన్ అప్ ఆప్షన్ క్రియేట్ చేసుకోవడానికి అగైన్ విల్ గో టు దిస్ WooCommerce సెట్టింగ్స్ అనమాట. అండ్ హియర్ విల్ గో టు అకౌంట్స్ అండ్ ప్రైవసీ. అండ్ హియర్ విల్ enable allow customers to create an account on my account page. సో whenever వాళ్ళు ఎప్పుడైనా కానీ మై అకౌంట్ పేజ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో అగైన్ వెన్ ఐ విల్ కమ్ హియర్ టు దిస్ మై అకౌంట్ పేజ్, ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది అండ్ రిజిస్టర్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు పాస్వర్డ్ సెట్టింగ్ అయితే ఒక మెయిల్ వెళ్తుంది. లేదు నాకు అట్లా కాదు ఇక్కడే పాస్వర్డ్ ఇచ్చేయాలనుకుంటే వాళ్ళు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ అకౌంట్ క్రియేషన్ ఆప్షన్లో సెండ్ పాస్వర్డ్ సెటప్ లింక్ అని ఉంది కదా, జస్ట్ ఇది అన్చెక్ చేసే చాలు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అగైన్ ఆ పేజీలోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు ఇక్కడ ఇచ్చుకొని వాళ్ళు అకౌంట్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. దెన్ అగైన్ అదే డీటెయిల్స్ యూస్ చేసి వాళ్ళు లాగిన్ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కొన్ని పేజెస్ని అయితే లైక్ ఒక ఫిగ్మా డిజైన్ కానీ లేకపోతే వేరే ఒక సైట్లో ఉన్న డిజైన్ కానీ లైక్ అది రెప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాము, రైట్. అండ్ ఇప్పుడైతే మీకు కస్టమైజేషన్ అయితే అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, నేను ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో టు క్లారిఫై ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.